రాయలసీమ రైతాంగానికి పెద్ద వెన్నుపోటు పొడుస్తా ఉన్నాడు. మన ముందేమో నేను రాయలసీమ కొడుకునే కదా అంటాడు, రాయలసీమ కోసం ఏమైనా చేస్తారంటాడు. కానీ ఒక పెద్ద గుణపాన్ని మన గుండెల్లో దించే ఆలోచన రాజకీయంగా ప్రాంతపరంగా ఆ విషయం గుర్తుపెట్టుకోమని చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం ఉంది. అతను మన బ్రతుకుల్ని హేళన చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడంలే, మనకు అర్థమవుతా ఉంది. మనకు అర్థమైన తర్వాత బాబు గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఉందో మనమే రాయలసీమ, గ్రేట్ రాయలసీమ వాసులే నిర్ణయిస్తాం. అతన్ని ఆ పదవి నుంచి తొలగిస్తామన్న సంగతి కూడా అతనికి అర్థమవుతూ ఉంటుంది. ఈ రోజున ఆయన అంటాడు 33 టీఎంసీలు ఉంటాయి, 22 మీకు వస్తాయి, బురద నీళ్లు ఏం పనికి వస్తాయని. ఎప్పుడన్నా మళ్ళీ దిగింటే కదా, ఎప్పుడన్నా ఒక చెట్టుకు నీళ్లు పోసింటే కదా, లేక నీళ్లు కట్టి ఉంటే కదా. ఇవన్నీ ఏమీ చేయకుండా కేవలం వ్యాపారాన్ని నమ్ముకొని, రాజకీయము వ్యాపారమే, జీవితము వ్యాపారమే, అన్ని వ్యాపారాలు మునిగిపోయి చంద్రబాబు నాయుడు యొక్క మైండ్ సెట్తో ఆఖరికి ఈ రోజున మనల్ని కుదవబెట్టి తాకట్టు పెట్టే ప్రయత్నాన్ని చేస్తే అప్పుడు అర్థమైంది మనకు రాయలసీమ